అర గ్లాసు తాగేటప్పటికి మీరు గుర్రంలా లేచి పరిగెత్తుతారు. మోకాళ్ళల్లో గుజ్జు విపరీతంగా పెరిగిపోతుంది. క్యాన్సర్ వచ్చిందా మీకు? మందులు వాడొద్దు, ఈ 2 ఆకులు తినండి, ఈ చిరుధాన్యాలు వాడండి. చూడమ్మా, నీ యూట్యూబ్లు చూడడం మానే మొదట అన్నాడు. ఇవి చూసి దయచేసి మీరు నమ్మి మోసపోకండి, ప్రాణం మీదకి తెచ్చుకోకండి. యూట్యూబ్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు అందరికీ స్వాగతం. మేము ఏది నిజం, కొన్ని జీవిత సత్యాలు ఒక ఛానల్ మొదలు పెడుతున్నాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని మేము అడగం. మీకు నచ్చితే మీరే చేస్తారు, మీరు చేస్తారు కూడా. ఈ ఛానల్లో మేము చెప్పేవి ఏమంటే విషయాలు కొన్ని వేల లక్షల యూట్యూబ్ రికార్డింగ్స్ అప్లోడ్ అవుతున్నాయి ప్రతిరోజు. వాటిల్లో రకరకాల విషయాలు చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజం? చాలామంది అమాయకులు వాటిని నమ్మి మోసపోతున్నారు, నష్టపోతున్నారు, కొంతమంది ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు అవి ఫాలో అయ్యి. సో అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య దాదాపు కొన్ని నెలల నుండి నేను వైద్య రంగానికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను. దాంట్లో అన్క్వాలిఫైడ్, సైంటిఫిక్ నాలెడ్జ్, అనాటమీ, ఫిజియాలజీ తెలియని వాళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ వారంలో కొన్ని చూశాను. అర గ్లాసు తాగేటప్పటికి మీరు గుర్రంలా లేచి పరిగెత్తుతారు. మోకాళ్ళల్లో గుజ్జు విపరీతంగా పెరిగిపోతుంది. ఇంతవరకు అలా పరిగెత్తిన వాళ్ళు నేను చూడలేదండి. ఇంకా ఒక హాస్పిటల్ అయితే వాల్ పోస్టులు చూశాను. వాళ్ళవి ఒక 65-70 ఏళ్ల వృద్ధుడు ఫుట్బాల్ మనవలతో ఆడుతున్నట్టు పెట్టాడండి, జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత. అలా జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫుట్బాల్ ఆడిన వాళ్ళు నేను జీవితంలో చూడలేదు, వినలేదు ఎక్కడ. ఎందుకండి ఇలా మోసం చేయడం ప్రజల్ని? ఇంకా ఒక ఆయన జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు. ఆయన చెప్తాడండి, ఫలానా ఆకు తినండి, ఫలానా డ్రింక్ తాగండి, మీ మొగతనం 1000 రెట్లు పెరిగిపోతుంది అని. ఆయనకి ఏం తెలుసని దాని గురించి, ఆండ్రాలజీ గురించి తెలియదు కదా. అలా ఎవరన్నా చేసి మోసపోతారనే ఒక బాధతో మేము యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాం. సో మీరు దయచేసి అసలు విషయానికి వద్దాం. ఇలా ప్రతి ఛానల్లో చాలా ఈ వైద్య రంగానికి సంబంధించి ఛానల్స్ రోజు కొన్ని రిలీజ్ అవుతున్నాయి. ఇంకొక ఆయన నిజంగా గొప్ప న్యూట్రిషనిస్ట్, నేను కాదనలేను, న్యూట్రిషన్ సైంటిస్ట్. ఆయన చిరుధాన్యాల గురించి చెప్తాడు. చిరుధాన్యాలు తినడం మంచిదేనండి, లిమిటెడ్గా. డెఫినెట్లీ దాంట్లో ఫైటోకెమికల్స్ ఉంటాయి, మీ శరీరానికి మంచిది, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. కానీ ఆయన ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే దాంట్లో క్యాన్సర్ వచ్చిందా మీకు? మందులు వాడొద్దు, ఈ 2 ఆకులు తినండి, ఈ చిరుధాన్యాలు వాడండి. దాంట్లో దగ్గర 10 మందికి నాకు తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ నయమైపోయింది అని వాళ్ళు నాకు వచ్చి మెచ్చుకుంటున్నారండి నన్ను అని చెప్పాడు ఆయన. ఇంతవరకు అలా మెచ్చుకున్నవాడు ఇంతవరకు ఏ కెమెరా ముందుకి రాలేదు, చెప్పలేదు. సో ఇలా మంచి పోషకాహారం తీసుకోవడం మంచిదే, కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వైద్యం, ఆ వైద్యానికి తోడుగా ఇవి కూడా కాంప్లిమెంటరీగా వాడచ్చు ఈ ఆహారాన్ని. అంతేగాని అవే నమ్ముకుని క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఈ ఆకులే తింటాను, ఈ చిరుధాన్యాలే తింటాను, నాకు నయం అయిపోతుంది అనుకుంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. సో దయచేసి అలాంటివి మీరు ఛానల్స్లో చూసినా, యూట్యూబ్లో విన్నా వాటి గురించి మీరు ఆలోచించండి. మంచి వైద్యులను సంప్రదించండి, ఇది నిజమా కాదా, అబద్ధమా అని. ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఆవిడ ఓ పెద్ద న్యూరో సర్జన్ అడిగింది, ఏమండి నేను యూట్యూబ్లో చూశాను, ఇలా ఉంటే స్ట్రోక్ వస్తుందంట కదా, అలా ఉంటే స్ట్రోక్ వస్తుంది కదా అని. చూడమ్మా, నీ యూట్యూబ్లు చూడటం మానే మొదట అన్నాడు ఆయన. దేనికి డాక్టర్ గారు అంది. ఇప్పుడు నీకు 99% స్ట్రోక్ రాదమ్మా అంటే రానే రాదంటారా? అలా అని నేను చెప్పనమ్మా, వచ్చినా రావచ్చు. సో ఇది ఎలా ఉందంటే
మరి ఏం ఆశించి వీళ్ళు యూట్యూబుల్లో ఇలాంటివి రికార్డ్ చేసి వదులుతున్నారో తెలియదు. ఇంకొక ఆవిడ రాత్రిపూట ఒక స్పూను ఆలివ్ ఆయిల్ నీళ్ళలో కలుపుకుని తాగితే చాలా మంచిదంట కదండి, 60 ఏళ్ళు దాటిన తర్వాత. ఎక్కడ వైజ్ఞానిక పరంగా ప్రూవ్ అయింది కాదది. అది ఎందుకు ఎవరు చెప్తున్నారో తెలియదు. ఇంకొక ఆయన అకౌంట్స్ ఎక్స్పర్ట్ అండి. కరోనా సమయంలో ఆయన అంటాడు ఒమిక్రాన్ వచ్చిందంటే ఒమిక్రాన్ లేదు, వంకాయ లేదు అంటాడు ఆయన. ఆయనకి అసలు వైరాలజీ తెలుసా, బ్యాక్టీరియాలజీ తెలుసా, మైక్రోబయాలజీ తెలుసా? ఆయన అకౌంటెంట్ అండి. ఆయన కీటో డైట్ అని రోజుకి 6 కోడిగుడ్లు తినండి, పొద్దున్నే కొబ్బరి నూనె తాగండి, మీరు తగ్గిపోతారు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయనే పెద్ద ఊబకాయం ఆయనది. ఈయన అందరికీ చెప్తున్నాడండి యూట్యూబ్లో. నాకు తెలిసిన ఒక ఆయన మా ఆఫీస్లో కరెక్ట్గా 15-20 రోజులు ఫాలో అయ్యాడండి ఆ డైట్. దెబ్బకి ఆయన క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, లివర్ ఫంక్షన్లో ఎఫెక్ట్ వచ్చింది, భయపడిపోయి మానేశాడు. అప్పటికి నేను చెప్పా, ఏమండి ఒకసారి మీరు కిడ్నీ ఫంక్షన్, రీనల్ టెస్ట్ చేయించుకోండి, రీనల్ ఫంక్షను, లివర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పాను. ఇంత కొబ్బరి నూనె తాగి 6 కోడిగుడ్లు తిని మొత్తం వెన్నపూస, పొద్దున్న అదేదో బుల్లెట్ కాఫీ అంటండి, కాఫీలో కొబ్బరి నూనె, దాంట్లో వెన్న, ఇవన్నీ కలుపుకుని తాగేవాడు ఆయన. చివరికి ఏమైందంటే ఆయనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి. కొంతమందికి నేను విన్నానండి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, లివర్ ఫంక్షన్ దెబ్బతింది. ఎందుకండి ఇలా మోసం చేయడం? ఆయనకి ఏమన్నా ఫిజియాలజీ తెలుసా? ఆయన ఏమన్నా డాక్టరా? ఆయన ఏమన్నా ఎక్స్పర్టా వైద్య రంగంలో? ఏమీ కాదు, ఆయన ఒక అకౌంటెంట్. వీళ్ళు కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళతో డిబేట్ పెట్టించి మంచి మంచి డాక్టర్లను క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? కాదు. సో అట్రాక్షన్ పెరిగిపోతా ఉంది ఇలాంటి ఛానల్స్కి. ఇవి చూసి దయచేసి మీరు నమ్మి మోసపోకండి, ప్రాణం మీదకి తెచ్చుకోకండి. అది నా సిన్సియర్ సలహా. నేను ఈ ఎపిసోడ్ని చిన్నదిగా ముగించేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మేము ప్రతి వారం ఒక్కొక్క టాపిక్ మీద చేయాలనుకున్నాం. మన సొసైటీలో రోజు వచ్చే యూట్యూబ్ ఛానల్స్, వాటిని విశ్లేషించి మీరు కూడా మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ప్రతి వారం ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం. దయచేసి చూడండి, మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.